వీక్షకులందరికీ నమస్కారం. భారతదేశంలో ప్రతి వ్యక్తికి మొబైల్తో పాటు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ పేమెంట్లు పెరిగిపోయాయి. ప్రతి నెల 1650 కోట్ల డిజిటల్ పేమెంట్స్ అవుతున్నాయని భారతదేశం గర్వంగా ప్రకటిస్తా ఉంది. డిజిటల్ ఇండియా అయిపోయింది. మంచిదే. కరెన్సీ ప్రింటింగ్ సంబంధించి ప్రతి సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని ఆర్బీఐ చెప్తా ఉంది. పెద్ద ఎత్తున జనాలు కూడా 5 రూపాయలు 10 రూపాయలకు కూడా డిజిటల్ పేమెంట్లే చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఏటీఎంలు కూడా దాదాపుగా 90% క్లోజ్ చేసి కేవలం బ్యాంకు శాఖ ఉన్న శాఖ లోపల కానీ ఆ శాఖ ఏదైతే బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్ బయట కానీ ఆ ఏటీఎంలు మాత్రమే మెయింటైన్ చేసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో ఏటీఎంలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మెయింటెనెన్స్ లేక కుక్కలు సేదతీరుతా ఉన్నాయి ఏటీఎం సెంటర్లలో. ఇక డిజిటల్ పేమెంట్లో భారత్ దూసుకుపోతూ ఉంది అనేది ఒక గుడ్ న్యూస్ అయితే, డిజిటల్ పేమెంట్లు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి చేతిలో మొబైల్ వచ్చిన తర్వాత సైబర్ నేరగాళ్ళకి మంచి అవకాశం దొరికింది. ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి సగటున 20,000 కోట్ల రూపాయలు దోచుకుపోతున్నట్లు కేంద్ర గణాంకాలే చెప్తా ఉన్నాయి. ఇక పోయిన డబ్బు ఎలాగూ తిరిగి రాదు కదా అని కంప్లైంట్ ఇవ్వని కేసులు కొన్ని లక్షల్లో ఉంటాయి. 2025 సంవత్సరంలో 22 లక్షల మంది 20,000 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ విధంగా గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా డిజిటల్ పేమెంట్లు పెరిగిన గత 6 సంవత్సరాల నుంచి విపరీతంగా పెరిగిన టైం మనం తీసుకున్నా కూడా భారతదేశం అధికారికంగా 52,976 కోట్లు గడిచిన 5 సంవత్సరాల్లో కోల్పోయింది అని కేంద్ర గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ వాస్తవానికి దీనికన్నా కూడా 200% అధికంగా దాదాపు 1,50,000 కోట్ల రూపాయల పైనే భారతీయులు సొమ్ము పోగొట్టుకున్నారు. పట్టపగలు దోపిడీ అంటే ఇదే. రకరకాల స్కీములతో సైబర్ నేరగాళ్ళు వల విసురుతూ ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కష్టపడి 35 సంవత్సరాల పాటు కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో ఏదో ఒక సర్వీసులో పనిచేసి 35 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయినప్పుడు ఆ బెనిఫిట్స్ వస్తే 60 లక్షలు 70 లక్షలు 90 లక్షలు ఎంతో బెనిఫిట్స్ వచ్చిన 3 రోజుల్లోనే సైబర్ నేరగాళ్ళు డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బు మొత్తం కొట్టేసి విదేశాలకు తరలించారు. ఒక వ్యక్తి 30 సంవత్సరాల పాటు దాచుకున్న సొమ్ముని 3 రోజుల్లో కాజేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరాలు కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీనికి ప్రధాన కారణం సైబర్ నేరగాళ్ళు విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. కొట్టేసిన డబ్బుని స్వదేశంలోని బ్యాంకు మూల్స్ ఖాతాలకు తరలించిన వెంటనే డ్రా చేసి పోలీసులు అలర్ట్ అయ్యేలోపే ఆ డబ్బు కాజేస్తూ ఉన్నారు. విదేశాలకు తరలిస్తూ ఉన్నారు ఆ డబ్బు. వాటిని రికవరీ చేయడం సాధ్యం కావడం లేదు. దేశంలో జరిగిన ఆర్థిక నేరాలు అయితే కొంతవరకు కనీసం 20% అన్న రికవరీ అవుతాయి, కానీ సైబర్ నేరాలు అయితే 5% రికవరీ కూడా లేదు. భారతదేశంలో అత్యధికంగా నష్టపోయిన జాబితాలో మహారాష్ట్ర 3,203 కోట్లు గత ఏడాది మాత్రమే, కర్ణాటక 2,413 కోట్లు, తమిళనాడు 1,897 కోట్లు, ఉత్తరప్రదేశ్ 1,441 కోట్లు, ఇక తెలంగాణ కూడా 5వ ప్లేస్లో ఉంది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో మీరు 10 లక్షలు కనుక పెట్టుబడి పెడితే 3 నెలల్లో 30 లక్షలు చేస్తామని చెప్తాడు. ఏఐ టెక్నాలజీతో షేర్లు కొనడం అమ్మడము మాన్యువల్ కాదు, మాన్యువల్గా అయితే లేట్ అవుద్దా, లేట్ అయ్యే లోపే లాభాలు స్వీకరిస్తామని చెప్పేసి జనాలను మోసం చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్టులు మనం చూస్తూనే ఉన్నాం. ప్రముఖులు సైతం డిజిటల్ అరెస్టుల బారిన పడుతూ ఉన్నారు. రకరకాల స్కీములు. ఒక స్కీము ఇది జనాలందరికీ పరిచయం అయిపోయి మోసం చేస్తున్నారని తెలియగానే మరో కొత్త స్కీమ్ తెర మీద తీసుకొస్తున్నారు. గతంలో 3 years బ్యాక్ 4 years బ్యాక్ అయితే మీరు ఇటీవల మీరు షాపింగ్ చేసిన దాన్ని లాటరీ వేసి లాటరీ తీస్తే మీకు 3 కోట్లు వచ్చింది. అయితే దానికి కొన్ని ఎక్సైజ్ పేమెంట్లు, ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్లు హర్డిల్స్ ఉన్నాయి. వాటిని రిలీజ్ చేయాలంటే
మీరు కనుక 30 లక్షలు పే చేస్తే 3 కోట్లు మీకు అకౌంట్లో పడిపోతాయని చెప్పేసి ఫోన్లు చేయడం, ఆ డబ్బు కాజేయడం. జనాలకి అదంతా పరిచయం అయ్యేసరికి ఏపీకే ఫైల్స్ లింకులు పంపించడం, బ్యాంకు ఖాతాలు కాజేయటం. తాజాగా డిజిటల్ అరెస్టులు. ఇక పెట్టుబడులు పెడితే మీ పెట్టుబడులు 3 నెలల్లోనే 300% పెరుగుతాయి, 10 లక్షలు పెడితే 3 కోట్లు వస్తాయి, 30 లక్షలు వస్తాయని చెప్పేసి జనాన్ని టెంప్ట్ చేయటం. ఈ విధంగా రకరకాల స్కాములతో సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. దేశంలో సైబర్ నేరగాళ్ళు కొద్దిమంది ఏమన్నా విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఆపరేట్ చేస్తూ ఉన్నారు. చైనాలో కొన్ని కంపెనీస్ 5,000 మంది సైబర్ నేరగాళ్ళని రిక్రూట్ చేసుకొని వారితో ప్రపంచంలో అనేక దేశాల నుంచి దోపిడీకి పెద్ద ఎత్తున పాల్పడతా ఉంది. అయినా వారిని కట్టడి చేసే పరిస్థితి లేదు. ఇటీవల కొంతమందిని ఆ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడిన ఒక 30-40 మందిని కేంద్ర ప్రభుత్వం ఏటికేలకు విడిపించింది. దుబాయ్లో ఉద్యోగాలని చెప్పేసి తెలుగు వారిని, తెలంగాణ వారిని, ఆంధ్ర వాళ్ళని, కర్ణాటక వాళ్ళని, మహారాష్ట్ర వాళ్ళని దుబాయ్ తీసుకెళ్ళటం. అక్కడ ప్రస్తుతానికి ఖాళీలు లేవు, వెంటనే చైనాలో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత మీకు దుబాయ్కి పంపిస్తామని చెప్పి చైనా తీసుకెళ్ళటం. వారిని అజ్ఞాత ప్రాంతానికి తరలించడం, వారిని టార్చర్ చేయటం, వారిని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల పాటు లోకల్ లాంగ్వేజ్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా తెలంగాణ వ్యక్తులైతే తెలంగాణ ప్రజలకు ఫోన్లు చేపించడం, ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర వాళ్ళకు ఫోన్ చేపించడం, కన్నడ వాళ్ళకైతే కన్నడలో ఫోన్ చేపించడం. ఈ విధంగా లోకల్ వ్యక్తులే ఫోన్ చేస్తున్నట్లుగా ఫోన్లు చేపించి మభ్యపెట్టి జనాల దగ్గర డబ్బులు పెద్ద ఎత్తున కాజేస్తా ఉన్నారు. ఆ కాజేసిన డబ్బును విదేశాలకు తరలిస్తూ ఉన్నారు, బిట్కాయిన్లోకి, క్రిప్టో కరెన్సీలోకి మారుస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సైబర్ వ్యవస్థ, భారతదేశంలో సైబర్ నేరాలను నియంత్రించే వ్యవస్థ ఆ డబ్బును వెనక్కి తీసుకురాలేకపోతుంది. భారతదేశంలో ఉన్న కొన్ని మ్యూల్స్ ఖాతాలో అమౌంట్ పడిపోతూ ఉంది. ఆ ఖాతాల నుంచి వెంటనే డ్రా అయిపోతుంది. ఆ ఖాతాలు ఎవరు అని చూస్తే మూలలో ఉన్న ముసలోళ్ళే ఉంటాయి ఆ ఖాతాలు. మరి ఆ ముసలోళ్ళందరినీ పట్టుకొచ్చి మనం ఏం చేస్తారు? సైబర్ నేర పోలీసులు ఏం చేయలేరు. ఈ విధంగా సైబర్ నేరగాలు రెచ్చిపోయి దేశాన్ని గుల్ల చేస్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లోనే 52,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని ప్రభుత్వం అధికారికంగానే గణాంకాలు చెప్తే అసలు కేసులు నమోదు కానీ కొన్ని లక్షల్లో ఉంటాయి. ఈ విధంగా దేశాన్ని గుల్ల చేస్తూ కొల్లగొడుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. పెద్ద అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బ్యాంకులు మరలా ఫోన్ చేసి మీరు ఫలానా ట్రాన్సాక్షన్ చేశారు, అది మీకు సమ్మతమేనా అని అడుగుతానే. అడగాల్సింది డబ్బు పోయిన తర్వాత కాదు, ముందే అడగాలి. ఫలానా ట్రాన్సాక్షన్కి మీరు రిక్వెస్ట్ పెట్టారు, మీకు ఓకేనా, మీరు ఓకే అంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాము అనేది డబ్బు ఆ అకౌంట్లో నుంచి వెళ్ళక ముందు కదా అడగాల్సింది. కామన్ సెన్స్ ఏది? ట్రాన్స్ఫర్ చేస్తాను, డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోద్ది, ఆ తర్వాత 10 నిమిషాలకు బ్యాంక్ కూడా ఫోన్ చేస్తాడు. ఒకవేళ అది ఫేక్ అని బ్యాంకు చెప్పినా కూడా అప్పటికే డబ్బు అంతా వెళ్ళిపోయిద్ది, ఆ డ్రా చేసుకొని కూడా ఉంటారు. మరి ఇలాంటి వ్యవస్థలో ఇన్ని లోపాలు పెట్టుకొని సైబర్ నేరగాళ్ళకి అవకాశం ఇస్తున్నాము అంటే ఐటీ ఇంజనీర్స్ ఏం చేస్తూ ఉన్నారు, ఆర్బీఐ ఏం చేస్తూ ఉంది, సెబీ ఏం చేస్తూ ఉంది, కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖలు సైబర్ క్రైములు, ఈ విధంగా 2 లక్షల మంది భారతదేశంలో సైబర్ నేరాలు అదుపు చేసేందుకు ప్రత్యేక పోలీసు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినా కూడా ఆ వ్యవస్థలో సరైన టెక్నాలజీ లేకపోవడం, సైబర్ నేరగాళ్ళు వేసే ఎత్తులకి పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేయలేకపోవడం, ప్రజలను అప్రమత్తం చేయడంలో వెనకబడిపోవడం. ఏదో ఫోన్కి ఒక మెసేజ్ పెట్టి అప్రమత్తంగా ఉండండి, అన్నౌన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దు, అన్నౌన్ లింకులు వస్తే క్లిక్ చేయవద్దు, వెడ్డింగ్ కార్డు పేరుతో ఏపీకే ఫైల్ వచ్చింది క్లిక్ చేయొద్దు అని చెప్పేసి కొన్ని మెసేజ్లు పెట్టేసి చేతులు దొరుకుతుంటున్నారు. ప్రజలని నిలువున దోపిడీ చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఉంటే మొత్తం వ్యవస్థ మొత్తం డొల్లైపోయే ప్రమాదం ఉంది. ఇంత పెద్ద ప్రమాదాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా కనుక తీసుకోకుండా ఉంటే, ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయల ప్రజలను దోచుకుంటూ ఉంటే ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి ఉపయోగం ఏముంది? ఒకవైపు సైబర్ నేరగాళ్ళు, మరొకవైపు చిట్టీల పేరుతో, రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో, ఫ్రీలాన్స్ పేరుతో జనాల మొత్తాన్ని గుండు కొరుగుతూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ సక్రమంగా లేదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కామెంట్ చేయండి.